వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేసి మళ్లీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈ రోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ గాని కాలేజీలు గాని పీపీపీ విధానమే మెరుగైన విధానం అని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చి
ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము. అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు. వైఎల్పి గారు నాకు శ్రేయోభిలాషులు, మిత్రులు. ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే యలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. గారు, పద్మనాభ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, ఇలా ఎంతో మంది చెప్పడానికి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ, దేశమంతా ఇక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు. ఇక్కడ నేను కోరుకునేది, ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని, అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి రమ్మంటాం, థ్యాంక్ యూ అండి. నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు, అంటే నా పేరు కొమ్ము శిరీష. మాది పెద్దమాదిగపల్లి నిమ్మనపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు, మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత. మా తల్లిదండ్రులకు మేమిద్దరము ఆడపిల్లలే. మాకు చదువుకునేటప్పుడు చాలా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం. చదివించడానికి మా అమ్మ నాన్నకి స్తోమత ఉండేది కాదు. మా నాన్న కౌలు రైతు, వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిపించారు. మమ్మల్ని చదివిపించేటప్పుడు చుట్టుపక్కల అందరూ, ఎందుకురా నువ్వు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు, ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా, ఆ డబ్బులు ఏదో మీరు వెనక్కేసుకోండి, మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు. కానీ అవేం పట్టించుకోకన్నా మా అమ్మా నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపించారు. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల వల్ల మేము చదువుకోగలిగాము. ఈ రోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టమే కారణం. ఆ రోజు ఎందుకురా ఆడపిల్లల్ని నువ్వు చదివిపిస్తున్నావు అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది. మాకు ఈ నియామక పత్రాలు అందజేస్తున్నందుకు గాను సీఎం సార్ గారికి ఆస్పిరెంట్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఈ అమ్మాయిని చూస్తే తల్లిదండ్రులకి చేతులెత్తి వందనాలు సమర్పిస్తున్న ఈ అమ్మాయిని ఎంఎస్సీ కెమిస్ట్రీ చేపించారు. ఒక మామూలు కుటుంబం, అసాధారణమైన పట్టుదల. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా నాకు సమానం. ఈ పిల్లల భవిష్యత్తు చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు. పిల్లలు కూడా శబాష్, మీరు నిరూపించుకున్నారు. ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారంటే ఇలాంటి బిడ్డలు కనడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం. నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. కొండా ప్రసాద్, కొండా ప్రసాద్,
అందరి ఆకాంక్ష గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాలు సూచనలతో రద్దు చేయడం జరిగింది. ఒకటి. రెండోది, ఈ 14 రోజుల సమ్మె కాలాన్ని మీ జీతాలు మినహాయింపు లేకుండా ఈ 14 రోజుల సమ్మె కాలాన్ని కూడా జీతాలు ఇచ్చే విధంగా ఆర్య వయస్సుల విన్నపం మేరకు కొంతమంది సర్టిఫికెట్లన్నీ రకరకాలుగా ఇచ్చేవాళ్ళు. గుప్తా అని, శెట్టి అని, వైశ్య అని, కోమటి అని ఇలాంటి పేర్లు ఇస్తా ఉంటే, కాదు అందరికీ ఒకటే ఇస్తే బాగుంటుంది, ఆర్య వయస్య పేరుతో ఇమ్మంటే తొందరలోనే దీన్ని కూడా తీసుకొచ్చి ఆ గౌరవాన్ని కూడా కాపాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకెప్పుడు ఒక నమ్మకం, అందరికంటే ఆర్య వయస్సులు మీరు చూస్తే 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలకు ఖర్చు పెడతారు. అది మీ యొక్క సంస్కృతి, అది మీకు వారసత్వంగా వచ్చినటువంటి సాంప్రదాయం కూడా. సంపాదన ముఖ్యం. వచ్చిన డబ్బుల్లో ఒక 2 రూపాయలు చారిటీకి ఖర్చు పెట్టేది సమాజంలో చాలా మందిని చూశాను గాని అందరికంటే ముందున్నటువంటి వర్గం ఆర్య వైశ్య కులం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈ 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ లో మీరు ఒక్క అడుగు ముందుకెయ్యాలి, అక్కడే ఆగిపోకుండా. ఇంతవరకు వ్యాపారం ఏ ఊర్లో చూసినా మీరే ఉంటారు. ఆ వ్యాపారాన్ని ఇంకొంచెం ప్రొఫెషనల్ గా ముందు తీసుకపోతే చాలా ఉపయోగపడుతుంది కుటుంబాలకందరికీ. అందుకే నేను చెప్తున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ లో ఆర్య వయస్సు కులంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మా ఆడబిడ్డలు కూడా, మీరు కూడా బాగా చేయగలుగుతారు, మీరు ముందుండాలి. నేను ప్రజల దగ్గరకు పనిగట్టుకుని తిరిగింది వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి కాదు, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ వనరులున్నాయో కనిపెట్టడానికి. ఇప్పుడు నాకు కావలసింది ముఖ్యమంత్రి పదవి ఒక్కటే. అది నా చేతికొస్తే ఈ 3 ఏళ్లలో నిమిషం కూడా వృధా చేయకుండా సంపాదించుకోవచ్చు. నా టార్గెట్ 1,00,000 కోట్లు. మిగతాది మీ ఇష్టం. నీ ఆనందం కోసం ఎన్ని చేశాను బావా, చివరికి సిబిఐ కూడా దొరకకుండా చేశా. నాకు కూడా ఏదైనా చేయవా? సరేలేరా, నిన్ను కాదంటానా. జాగ్రత్తగా చూసుకో. అసైన్డ్ భూములు, ఖాళీ భూములు, వక్ఫ్ బోర్డు భూములు ఎక్కడెక్కడున్నాయో సర్వే చేయించు. ఆ తర్వాత నీకు ఇష్టమైన కంపెనీకి అమ్మేసుకో. గవర్నమెంట్ భూములు అమ్ముకోవడమా? రూల్స్ ఒప్పుకోవద్దు బావా. రూల్స్ ఏంట్రా? నేను సీఎం అయితే మనం ఏది చెబితే అదే రూలు. అయినా మనకు అడ్డొచ్చేవాడెవడు? మన బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. వద్దులే బావా, ఇప్పుడు ఆ బాంబుల గొడవలు ఎందుకు? ఈ రాజకీయం మహా సౌకర్యంగా ఉంది బావా. సరేనండి, మా వర్గం ఎమ్మెల్యేలంతా మీకే సపోర్ట్ చేస్తాం. కానీ నాకు 1000 ఎకరాల మైన్స్ కావాలండి. 1000 కాకుంటే 5,000 ఎకరాలు తీసుకో. కాకపోతే ఒక స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పు. ఈ తలనొప్పులని మాకెందుకండి, ఏదో మైన్స్ దువ్వుకుని బాగుపడదాం అనుకుంటే. ఊరికే పెడతానని చెప్పవయ్యా, ప్రతిపక్షాలు గోల చేయకుండా. ఓకే. నువ్వు పెట్టకపోయినా అడిగేదవుడు. అలాగైతే ఓకే, కానీ మనం ఇలా అడ్డగోలుగా రాష్ట్రం మీద పడి దోచుకుంటే అది బ్లాక్ మనీ అవుతుంది కదా, దాన్ని ఏం చేద్దాం? ఆ మాత్రం తెలియదేంటయ్యా? మీరు సంపాదించిన డబ్బులతో సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, పత్రికలు ప్రారంభించండి. వీటిలో మీ వల్ల లాభపడ్డ వాళ్ల చేత షేర్లు కొనిపించండి. హవాలా పద్ధతిలో డబ్బును విదేశాలకు తరలించండి. అదే డబ్బుని తిరిగి మీ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టించండి. బ్లాక్ మనీ వైట్ మనీ అవుతుంది. మీ మేధస్సు అద్భుతం అండి. దేశంలోని ముఖ్యమంత్రులందరికీ మీరే ఆదర్శం. ఇలాగే చేస్తే మా సొంత ఖర్చులతో ఊరూరా మీ విగ్రహాలు పెట్టిస్తానండి. కానీ ఒకటే డౌట్ అండి,
ఇదంతా చూస్తూ మీడియా ఊరుకుంటుందా అని. అందుకే మనల్ని సపోర్ట్ చేసే మీడియాను తయారు చేసుకోండి. ఎవరైనా ఎదురు తిరిగితే ఎదురుదాడే సమాధానం కావాలి. నాకు తెలిసి 2-3 పత్రికలు తప్ప మనల్ని ఎదిరించేవాడు ఎవరు లేడు. ఇదిగో బావయ్యో దశకుడికి దొరికాడు బిస్కెట్ ముగడా అని ఇలా ప్రజాస్వామ్య ఇష్టారాజ్యంగా దోచుకుంటే ఊరుకుంటారా? హాఫ్ బాటిల్ కి 500 నోటికి ఓట్లమ్ముకునే ప్రజల గురించేనా నువ్వు చెప్పేది? మన అవినీతిని ప్రశ్నించే ఓపిక ప్రజలకు లేదయ్యా. వాళ్లకు కావలసింది గుప్పెడు చిల్లర. ఒక పూట అన్నం లేని వాడికి అన్నం పథకం పెట్టు, నిన్ను ఆత్మబంధువు అనుకుంటాడు. గూడు లేని వాడికి గుడిసె పథకం పెట్టు, నిన్ను గుడిలో పెట్టి పూజిస్తాడు. దీని మాటున మనం ఎన్ని అవినీతి పనులు చేసినా ఎవ్వడూ పట్టించుకోడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు STV. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ నినాదాన్ని స్పీడప్ చేస్తున్నారు తిరుపతి పోలీసులు. వెంకటగిరిలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో 2-వీలర్ రైడర్స్ పై ఒత్తిడి పెంచుతున్నారు. పెరుగుతున్న 2-వీలర్ వాహనాల ప్రమాదాలు, అందులో మృతుల సంఖ్యపై పెరగడానికి హెల్మెట్ లేకపోవడమేనని తెలిసిందే. 2-వీలర్ ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు వేగం పెంచారు. అందులో భాగంగా వెంకటగిరి టౌన్ త్రిభువని సెంటర్ వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి పోలీస్ అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వాడికి పెట్రోల్ పోయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా పెట్రోల్ బంకుల వారందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ఏరియాలో కనుక హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్టయితే వారి మీద సీసీ కెమెరాల్లో చూసి ప్రత్యేకంగా వారి మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. కాబట్టి ప్రజానికం అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది యాక్సిడెంట్స్ జరగడంతో ప్రాణాలు కోల్పోతూ అలాగే ఇంజురీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటికి ప్రధానమైనటువంటి యాక్సిడెంట్స్కి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల. ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది 2-వీలరు, కానీ
హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, జుట్టు ఊడిపోతుందని కావచ్చు, ఇంకా రకరకాల కారణాలతోని అందం చెరిగిపోతుందనే కావచ్చు, ఇవన్నీ కారణాలతోని హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తూ ఉన్నారు. హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు, బట్ అది ఇంట్లోనే పెట్టి 2 వీలర్ మీద పోతూ ఉంటారు. కొద్ది దూరమే కదా మేము పోయేది, హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి అనుకోని కారణాల వల్ల వేగంగా పోవటం వల్ల కావచ్చు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు, ఆ తిప్పే సమయంలో పొరపాటున స్కిడ్ అయి కింద పడ్డా కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది, లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది ధరించాలా, మరి ప్రాణాన్ని కాపాడుకోవాలా. అలాగే బయటికి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క వారి కుటుంబ సభ్యులు కూడా వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా ఈ ఎవరైతే రైడర్స్ ఉంటారో 2 వీలర్ రైడర్స్, అలాగే పిలియన్ రైడర్స్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పోయిరనమాట. అట్లాగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు, మా డిఎస్పీ గారి సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటగిరి పట్టణంలో త్రిభువని సెంటర్ నుంచి కాసరోడ్ వరకు కూడా మనము వివిధ పాఠశాల కళాశాల విద్యార్థులతోని, అలాగే పోలీస్ సిబ్బందితోని, అలాగే మీడియా మిత్రులతోని, పుర ప్రముఖులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరికి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు విధిగా హెల్మెట్ని ధరించాలి, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి ఈ నినాదంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ఇంపోజ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర కూడా సీసీ కెమెరాల్లో మేము ప్రతిరోజు కూడా డాటా తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మీకోసం మేము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన జిల్లాలో ఏ పెట్రోల్ బంక్